అంతేనా రావు గారు, భారత్ ఇన్వాల్వ్మెంట్ ఒకవైపు అంటే నెక్స్ట్ పార్లమెంట్లో కూడా దీన్ని చర్చకు తీసుకురావాలని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సోనియా గాంధీ ఇప్పటికే ఈ అంశం పైన ప్రకటన కూడా చేస్తోంది. సో ఈ విషయంలో భారత్ రియాక్షన్ ఎందుకు ఉండొద్దు, పెద్దన్న పాత్ర ఎందుకు పోషిస్తలేరని చెప్పేసి శేషు సార్ ప్రశ్నిస్తున్నారు. అసలు ఇన్వాల్వ్ కాకపోతే ఏమవుతుంది అని చెప్పేసి రామ్మోహన్ రావు గారు అంటున్నారు. మనం ఎందుకు కోల్పోవాలి, ఇదివరకే నేతలు కోల్పోయాం, ఇప్పుడు ఎందుకు కోల్పోవాలి అని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి కామెంట్. ఇంకోవైపు మనకు అవసరాలు రెండు వైపుల నుంచి ఉన్నాయి. అటు ఎనర్జెటిక్ అవసరాలు కానీ, డిఫెన్స్ అవసరాలు కానీ, సైనికాధిక అవసరాలు కానీ, లేదంటే క్షిపణి వ్యవస్థకు సంబంధించినటువంటి అవసరాలు కానీ, మోరోవర్ ఇరాన్ నుంచి ఉన్నటువంటి చాబహార్ పోర్టుకు సంబంధించి ఆ అంశం కూడా ప్రధానంగా ఉంది. సో మనం వేల కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ పోర్ట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో ఇట్లా నేపథ్యంలో రెండు దేశాలతోటి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి. భారత్ మాట్లాడకపోతే ఒకలాంటి పరిస్థితులు ఉన్నాయి, మాట్లాడితే ఇదివరకు ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు భారత్లో కూడా కొంత ప్రెషర్ నడుస్తుంది. ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? నేను ఒక విపరీత యాంగిల్లో మాట్లాడతాను. ఆ విపరీత యాంగిల్ ఏంటంటే, నిన్న పాకిస్తాన్ ఒక అభియోగం మోపింది ఇండియా మీద. జోధ్పూర్ ఏరియాలో ఐఆర్బిఎంస్ మోహరిస్తున్నామని. ఎందుకు అది రేకిస్తున్నారు? ఐఆర్బిఎంస్ ఉన్న అది బెంగళూరులో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న సేమ్ రేంజ్ మొత్తం పాకిస్తాన్ కవర్ అయిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా కవర్ అయిపోతుంది. కావాలని అంటే ఏంటంటే యుఎస్ఏ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం చేసుకోవాలి. తర్వాత వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ స్టేట్మెంట్లు ఏం కనిపించలేదు, కానీ మిగతా పొలిటికల్ వాళ్ళు, తర్వాత డీజీ ఐఎస్పిఆర్ లాస్ట్ 7-10 డేస్ స్టేట్మెంట్స్ చూస్తే ఆఫ్ఘన్ వార్కి, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య జరుగుతున్న వారు ఒక ఓపెన్ వార్ అన్నారు. ఈ ఓపెన్ వార్ అన్నది మేము ఎప్పుడు జనరల్గా ఆర్మ్ ఫోర్సెస్లో ఇటువంటి టర్మినాలజీ మాకు రాలేదు. ఓపెన్ వార్ అంటే ఏంటి? ఇంకా ఎక్స్పాండ్ అవుతుందా అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా యుద్ధం చూసుకుని ఎప్పుడైతే కొంచెం సర్దుమణుగుతుందో, ఒక అభిప్రాయం ఏంటంటే పాకిస్తాన్ ఇండియా మీద ఏదైనా చేస్తుందా, వెదర్ టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ, డ్యాముల మీద అటాక్స్ కానీ, ఇంకోటి ఏదైనా చేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు ఒక సెపరేట్ యాక్సిస్ కనిపిస్తుంది. పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ ఇవన్నీ ఒక సమూహం కింద ఉన్నాయి. అజర్బైజాన్ షియా దేశమే, ఇరాన్ షియా దేశమే, కానీ అజర్బైజాన్కి ఇరాన్కి అంత సత్సంబంధాలు లేవు కంపేర్ టు ఆర్మేనియా. అలాగే నిన్న టర్కీ మీద దాడి జరిగింది. అంటే ఏంటంటే మన భారతదేశం న్యూట్రల్గా, అంటే దాదాపు ఎక్కువ హోల్డ్ చేసుకుని ఉండడం. ఎందుకంటే మనకు ఆపరేషన్ సింధూర్ 2.0 నడుస్తుంది. అటు ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ మధ్యన సోకాల్డ్ ఓపెన్ వార్ నడుస్తుంది. అది ఇండియాకి ఎక్స్టెండ్ అవుతుందా? ఎందుకంటే ఇండియాని డైరెక్ట్గా బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళు. అది ప్రాక్సీ వార్ ఆఫ్ ఇండియా త్రూ ఆఫ్ఘనిస్తాన్ అని స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇండియా మీద ఏదో చేస్తారు. అక్కడ ఇరాన్ ఏమాత్రం ఉన్నా, ఎందుకంటే అక్కడ అమెరికన్ ట్రూప్స్ ఉన్నాయి, అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి, నేవల్ ఫోర్సెస్ ఉన్నాయి. అందులో కొంత ఫ్లీట్ పాకిస్తాన్ సైడ్ జరిగింది. సో పాకిస్తాన్కి ఇది మంచి అదను, ఎందుకంటే అమెరికా సపోర్ట్ ఉంటుంది, అటు చైనా సపోర్ట్ ఎలాగా 100% థిక్కెస్ట్ ఆఫ్ థిక్ ఫ్రెండ్స్. సో ఈ రెండు దేశాల సపోర్ట్ ఉన్నప్పుడు ఇండియా మీద ఏదో చేసే అవకాశం ఉంది. సో ఇటువంటి సమయంలో స్టాండ్ కొంచెం క్లారిటీ ఇస్తే ఏంటంటే చాలా విపరీతంగా వచ్చే అలైన్మెంట్స్ అయ్యే అవకాశాలు నాకు చాలా కనిపిస్తున్నాయి. ఇది ఒక విపరీతమైన డిస్కషన్ అవ్వచ్చు, కానీ నాకు ఇందులో ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఏదో ప్లాన్ చేస్తుంది. ఏ విధంగా ప్లాన్ చేస్తున్నది దాని కాంటూర్స్ ఇంకా తెలియదు. ఎందుకంటే ఇటువంటి మీడియా లీక్స్, ఇటువంటి స్పెసిఫిక్ లీక్స్ ఎందుకు చేస్తున్నారు, అది ఒకటి ఆలోచించాల్సింది. తర్వాత ఇంకోటి అంటారా, స్పెసిఫిక్ స్టాండ్ మనం ఇష్యూ బేసిస్ స్టాండ్ తీసుకుంటాం. ఇజ్రాయెల్ వెళ్లే ముందర 3 రోజుల ముందర ఇజ్రాయెల్ ఒక ఆర్డర్ పాస్ చేస్తే, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ వెస్ట్ బ్యాంక్ లో పర్మిట్ చేస్తే, కొంచెం లేట్గా అయినా సరే 84 దేశాలతో పాటు మనం 85వ దేశం దాని మీద ఖండిస్తూ సంతకం పెట్టాం. అందులో డౌట్ ఏమింది. అలాగే మనం ఇరాన్కి సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి ఒకప్పుడు అమెరికా మన మీద చాబహార్ మీద ఆంక్షలు విధించింది. అయితే ఎక్కడో లాబింగ్ విషయంలో కొంచెం మనం సక్సెస్ఫుల్ అయినట్టు అనిపించాం. ఏంటంటే ఈ చాబహార్ లింక్ మనకి ఆఫ్ఘనిస్తాన్కి, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్కి చాలా అవసరం. అందువల్లే బహుశా పర్మిట్ చేశారు వాళ్ళు, తిరిగి ఆంక్షలు లిఫ్ట్ చేయడం జరిగింది. సో కేస్ టు కేస్ బేసిస్ ఇప్పుడు కూడా చిన్నపిల్లలు చనిపోవడం ఇదంతా మంచిది కాదని మనం క్లియర్గా కరెక్ట్గా చెప్తున్నాం. యుద్ధం మంచిది కాదని చెప్తున్నాం. అయితే ప్రోయాక్టివ్గా మీడియేషన్ కోసం వెళ్ళడం
అది ప్రస్తుతం మనకి పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ సీయింగ్ ఇండియా యాజ్ ఎ పవర్ బిహైండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ టైంలో కొంచెం క్లిష్టంగానే కనిపిస్తుంది. చెప్పండి రామ్మోహన్ రావు గారు. సో ఆ అంశం అట్లా ఉంటే ఇందాక ఆ, రావు గారు ఒక మాట అన్నారు, గ్రౌండ్కి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చెప్పలేము, ఇది ఒక లాంగ్ ప్రాసెస్లో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సో గ్రౌండ్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు, రేపు పొద్దున అమెరికా సైన్యం కూడా ఇరాన్లోకి వెళ్ళి ఆక్రమించేటువంటి పరిస్థితులు ఉంటాయి, గ్రౌండ్ యాక్టివిటీస్ పెంచేటువంటి ఛాన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అది అంత ఈజీయా అన్నది నా క్వశ్చన్. ఎందుకంటే ఇరాన్ జనాభా చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 9 నుంచి 10 కోట్ల మంది జనాభా ఉంటారు. ఈవెన్ సైనిక శక్తి కూడా చాలా పెద్దదే. మోరోవర్ ఇరాక్ కంటే కూడా 4 రెట్లు ఎక్కువ భూ స్థాయి విస్తరణ ఉన్నటువంటి దేశం ఇరాన్. సో అంటే ట్రంప్ అంటున్నారు అవసరమైతే మేము ఆ యాక్టివిటీ కూడా చేస్తాం, గ్రౌండ్కి సోల్జర్స్ని కూడా పంపుతాం అని చెప్పేసి. బట్ ఈజ్ దట్ ఈజీ? అంత ఈజీ అది? కష్టం అంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 9 లక్షల సైన్యం, కట్టర సైన్యం కొంత మొత్తం కలిస్తే ఈ 9 లక్షల సైన్యం చూసుకుంటే మీకు వీధుల్లో పోరాటాలు అయితే అంటున్నాం, సమస్య లేదు, చచ్చిపోతారు. ఇప్పుడు నేనేమంటున్నాను, మొండివాడు రాజు కంటే బలవంతులు అన్నట్టు వాళ్ళు మతం ఎక్కిన వాళ్ళు, పూర్తిగా నాయకుడి కోసం చచ్చిపోయే వాళ్ళు. అటువంటిప్పుడు గ్రౌండ్ రియాక్టివ్ వేరుగా ఉంటుంది. అందుకని ట్రంప్ 3-4 వారాలు పడుతుందని ఆయనే అంటున్నాడు. అర్థం చేసుకోండి. నేను మనకు ఉక్రెయిన్ రష్యా వారప్పుడు నేను కూడా అన్నాను, మందు వాడితే తడిసేమో వారం ఉందా, మందు వాడకపోతే 7 రోజులు తక్కువ అయిద్దని. అంతే ఉన్నది, ఇట్లే ఉన్నది. వారమైనా 7 ఒకటే కదా. ఇది కూడా అంటున్నాను అంటే ట్రంపే ఒప్పుకుంటున్నాడే కష్ట సాధ్యము, మట్టినే సాధ్యం కాదని అర్థమైంది. రెండోది, దానికి తగ్గట్టుగా దాడులు వాడు చేస్తున్నారు. ఇవాళ రష్యా కనుక ఇటు ఇరాన్ కు మద్దతు ఇస్తే, చైనా అని చెప్పలేము, చైనా ఆయుధాలు తుడిచిపంటున్నాయి, పాకిస్తాన్ సప్లై చేస్తే ఏమేమి చూసినామా, కానీ రష్యా ఆయుధాలు పనిచేస్తాయి. రష్యా ఆయుధాలు కనుక కరెక్ట్ పనిచేస్తే ఇరాన్ ఇంకా నెలల తరబడి కూడా పోరాడుతుందని నేను అనుకుంటున్నాను. దానికి అదే అర్థమే. ఇంకోటి, ఈ మధ్య చిన్నపిల్లలు అందరూ కూడా బొందలు చదువుతుంటే నాకు చాలా ఆవేదన అనిపిస్తుంది. కానీ దాని వెనుక కూడా కొందరు ఇప్పుడు కళ్ళ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు స్కూళ్ల పేరు మీద బంకర్లు కింద పెట్టి రక్షణ మొత్తం వ్యవహారాన్ని అక్కడి నుంచి నడుస్తున్నారు అనే దాని మీద ఒకటి వస్తున్నది. ఇజ్రాయల్ ఖండించింది. 86 మంది పిల్లలు ఇప్పుడు 100 మంది పిల్లలు చనిపోయినా అంటే ఇజ్రాయల్ వెంటనే ఖండించలేదు, బదనాం వస్తుందని ఖండించింది. గతంలో మనం చూసేవాళ్ళం వామపక్ష తీవ్రవాదులను కూడా ఏదైనా ప్రజలు చచ్చిపోయినప్పుడు, ఏదైనా ట్రయల్ పెట్టినప్పుడు జరుగుతుంది ఏంటంటే తర్వాత వాళ్ళు సవరించుకొని మేము అనుకోకుండా చేసినాం, పొరపాటు జరిగింది, ఇది కాదు ఇట్లా అనుకునేవాళ్ళు కదా. అసలు మా పనే కాదు అది అంటుంది. స్కూళ్ళ మీద బాంబింగ్ మాది కాదంటుంది. కానీ ఇరాన్ ఏమంటుందంటే అక్కడ వాడు ఏదో ఉందని దాడి చేసిండు, ఖచ్చితంగా ఇజ్రాయల్ దాడి చేసింది వీళ్ళు అంటున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు కదా, స్కూల్ షెల్ గా వాడుకొని స్కూళ్లను వీటిని కూడా షెల్ గా వాడుకుంటుంది. దానికి రక్షణ కవచంగా ఇప్పుడు చాలా మంది మన తెలంగాణలో చూస్తాం, మన వామపక్ష ఏరియాలో చూస్తుంటాం, పిల్లలను ముసలిని ముందర పెట్టుకొని కూడా మన తీవ్రవాదం తప్పించుకునే సందర్భం చూడలేదా? ఇదే అంటే వ్యూహం, యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరి వ్యూహం అనుకుంటుంది, ఏది కరెక్ట్ ఏది చెప్పలేము మనం అంటున్నాం. ఇందులో కూడా ఏమంటున్నాం అంటే ఇప్పుడు వాళ్ళ ఇజ్రాయల్ కు పొయ్యి వచ్చే క్రమంలో కూడా అరే ఎందుకు పోయింది అనుకున్నాం మనం, పోయింది వచ్చింది అయిపోయింది. కానీ ఇప్పుడు ఏమంటున్నా, ఇరాన్ కూడా ఇప్పుడు మనకు చాబహార్ కావాలా వద్దా, ఇరాన్ వ్యతిరేకంగా ఎట్లా ఇరాన్ వ్యతిరేకంగా మాట్లాడి ఇజ్రాయల్ వ్యతిరేకంగా కూడా మాట్లాడలేమంటున్నాం. కానీ శాంతి ప్రకటించారు. నేను భారత ప్రభుత్వం తప్పటిది ఏంటంటే ఇరుపక్షాలకు సాధించండి అని బహిరంగ ప్రకటన చేయాలి, బహిరంగ ప్రకటన ఎందుకు చేయరు అంటే ఎప్పుడైనా ఒక్కోసారి మౌనం కూడా ఎట్లన్నా అపార్థాలకు దారితీస్తుంది కదా. మౌనం అర్థాంగీకారం కూడా అవుతుంది, దుర్మార్గం ఇంకోటి అవుతుంది, మౌనం అర్థాంగీకారం కూడా అవుతుంది. కనుక అట్లా కాకుండా ఉండాలంటే యుద్ధాన్ని ఇప్పుడు మనకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి బహిరంగంగా మాట్లాడినాం. మనం ఎందుకు మాట్లాడలేదు? మీరు ఇద్దరు తప్పు చేస్తున్నారు, ఓరికి దాడి చేసుకోండి, మంచిగా ఉండాలని అన్నాం. మనం ఇద్దరి మధ్య మన భారతదేశ మధ్యవర్తిత్వాన్ని ట్రంప్ మేము చేయలేదు, మీరు చేయండి అనుకోరండి కదా. విశ్వగురువు అవునా కాదా వాడు అనుకుంటాడు, మనకేం పోయింది, జాతికి దేవుడు విశ్వగురువు అంటే రాజకీయం వేరే అవుతుంది. నేనేమంటే ఇక్కడికి వచ్చే కల్లా ట్రంపే అన్నాడు కదా, మనకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపగలిగే ఏమన్నా ఉంటే వీళ్ళు అన్నాడు కదా. అంటే ట్రంప్ను ఎదురించి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అన్నిటి యుద్ధాల మధ్యలో ట్రంపే వచ్చి శాంతి మంత్రం పఠించే టైంలో ఇప్పుడు ట్రంపే డైరెక్ట్ నేరుగా యుద్ధం చేస్తున్నారు కదా. చేయొచ్చు. నేను ఒక మాట చెప్తున్నాను, వసుదేవ్ అటువంటి వాడు గాడిద కాలు పట్టుకున్నాడు. ఇంతకుముందు శేషు మంచి ఉదాహరణ చెప్పిండు, చిన్న చిన్న దేశాలు మధ్యవర్తి ఎట్లా వహించింది అనేది పట్టుకున్న అవసరం వస్తుంది. ఇప్పుడు మనకు పెద్ద పంచాయతీ ఉంటుంది ఇద్దరి మధ్యన, ఎవడో చిన్నోడు వాడు బావ మరితో బావ వాడి దగ్గర అవుతాడు, ఇద్దరు పంచాయతీ చెప్పాలి, అతనికి బావ చెప్పరా అంటే వాడవా, ఇదే అంతే అంటున్నాను. సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే ఒకటి ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి చైనా ఒక రకం ప్రయత్నం చేస్తుంది, ఇంతకుముందు రావు గారు అన్నట్టు పాకిస్తాన్ ఒక రకం ప్రయత్నం చేస్తున్నది. అరే మనం నిజంగా చెప్పాలంటే 3000 కిలోమీటర్లు కొట్టేది ఉన్నది. నువ్వు మొత్తం కన్యాకుమారి ఒక హైదరాబాద్ కింద సేఫ్ అనుకుంటున్నావు వాడు కొట్టేదానికి, కానీ మనకైతే పాకిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ దాకా పెట్టే బాంబు ఉన్నాయి కదా, క్షిపణులు ఉన్నాయి కదా మనం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు వాడు మనం అంటున్నాం. అంతేందుకు నిజంగా చెప్పానంటే
అటువంటి దుర్మార్గ రాజకీయం మనం చేసుకుంటాం. నెహ్రూ నుంచి మోడీ వరకు అంటున్నాం, ఏ ప్రధాని కూడా మనం అప్పుడు విమర్శలు అప్పుడు కమ్యూనిస్టులు చేసిన నెహ్రూ మీద విమర్శలు Right. చేయలేదు అప్పుడు కమ్యూనిస్టులు. Right. అందుకని ఒక్క మాట చెప్తాను, ఏమంటున్నా అంటే ఏదైనా సరే దేశంలో అందరం ఒకటిగా ఉండాలి. నెంబర్ 1 భారత ప్రభుత్వాన్ని సమర్థించాలి ఎవరైనా సరే. అట్లా తప్పు చేస్తాను భారత ప్రభుత్వాలు ఎన్ని సమాఖ్య స్ఫూర్తి దెబ్బతీసిన కొట్లాడదాం మనం అంతా మీరు. కానీ ఇక్కడికి వచ్చే కల్లా ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాల్లో ఎవరైనా కొంచెం కట్టర్ తీవ్రవాది ఉంటే మన భారత ప్రధాని ఉంటే ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్ దెబ్బలు ఎంత ఈజీ. అసలు బెదిరిస్తున్న వాళ్ళు మన భారత ప్రధాని మా మోడీ అన్నాడు. అంటే మనం పోయి వాళ్ళకి సహాయం చేసినాం, చేయలే కదా. అవును, ఇది గొప్పతనం అంటున్నాను. స్పష్టంగా మనం ఇంకోటి సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోము. మనం ఇంకోటి పాటిస్తున్నాం, నో ఫస్ట్ యూజ్ అని పాటిస్తున్నాం. అణు ఒప్పందాల్లో కూడా అణు ఆయుధాల వాటల్లో కూడా ఎవరిని కూడా ఎవరి అంతర్గత మనం జోక్యం చేసుకోము. అంతే ఉందాం, నష్టం ఉంది.